బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించిన సిట్ అధికారులు 12 పెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును A1 కసిరెడ్డి చాణక్య ఆదేశాలతో 2024 జూన్లో దాచినట్లు వరుణ్ అంగీకరించారు. స్వాధీనం చేసుకున్న డబ్బు సులోచన ఫార్మర్స్ ప్రొఫెసర్ బాలరెడ్డి ఫామ్ హౌస్ లో ఉన్నట్లు గుర్తించారు. ఏపీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం చోటు చేసుకుంది. అక్రమ మద్యం నగదు డంపును ఏపీ సిట్ పట్టుకుంది. ఫామ్ హౌస్ లో 12 పెట్టెల్లో ఉంచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో ఈ నగదును పట్టుకున్నారు. ఏపీ మద్యం కేసు నిందితుడు రాజకేశ్ సూచనల మేరకు నగదును 12 బాక్సుల్లో ఉంచినట్లు గుర్తించారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా ఏపీ సిట్ ఈ సోదాలు జరిపింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వరుణ్ పురుషోత్తం A40గా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించిన సిట్ 12 పెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బును A1 రాజకేశ్ చాణక్య ఆదేశాలతో 2024 జూన్లో దాచినట్లు వరుణ్ అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న డబ్బు సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ బాలరెడ్డి ఫామ్ హౌస్ లో ఉన్నట్లు గుర్తించారు. ఏపీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం చోటు చేసుకుంది. అక్రమ మద్యం నగదు డంపును ఏపీ సిట్ పట్టుకుంది. ఫామ్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో ఉంచిన 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో ఈ నగదును పట్టుకున్నారు. ఏపీ మద్యం కేసు నిందితుడు రాజకేశ్ సూచనల మేరకు నగదును 12 బాక్సుల్లో ఉంచినట్లు గుర్తించారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా ఏపీ సిట్ ఈ సోదాలు జరిపింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వరుణ్ పురుషోత్తం A40గా ఉన్నాడు.
ఏపీ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో A1గా ఉన్న రాజకేశ్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ A12గా ఉన్నటువంటి చాణక్య 11 కోట్లని 12 అట్టపెట్టెల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ తిగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు దూకుడు పెంచి హైదరాబాద్ నగరంలో భారీగా సోదాలు నిర్వహించారు. నగదు సీజ్ చేసి వరుణ్ చాణక్యుల్ని అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి. 11 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు ఇప్పటికే సిట్ అధికారులు. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ నగదుకు సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? భువన, ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఈ కేసుపై ఈడీ పరోక్షంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే లభించినటువంటి 11 కోట్ల నగదుతోటి ఈ లిక్కర్ స్కామ్ లో వేలాది కోట్ల రూపాయలు అక్రమార్కులు చేతికి వెళ్ళిపోయింది, అవినీతిమయంగా మారిపోయింది అనేది అయితే దాదాపుగా కుదిరిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి సిట్ విచారణకు ఆదేశించారు. సిట్ అధికారులు ప్రాథమికంగా అనేక సమాచారాలు, అనేక ఆధారాలు సేకరించిన తర్వాత కేసుకు సంబంధించి ఒక్కొక్కరిని కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 12 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకి తరలించడం జరిగింది. వీరిలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని తామై చక్రం తిప్పినటువంటి వారందరూ కూడా ఉన్నారు. A1గా రాజకేశ్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత వరుస క్రమంలో ధనంజయ రెడ్డి అవ్వచ్చు, మోహన్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి అవ్వచ్చు, ఇటువంటి కీలక నేతలందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విచారణ చాలా వేగవంతంగా సిట్ అధికారులు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అయితే ఏదైతే పెసిరెడ్డి ఆదేశాలతోటి దగ్గర 12 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ మండలం కామారం గ్రామంలో దాచామని చెప్పిన ఫామ్ హౌస్ లో దాచిపెట్టినట్టు చెప్తున్నారు. ఆ కాచారం ఫామ్ హౌస్ ఈ రోజు ఉదయం సిట్ అధికారులు సోదాలు నిర్వహించగా దాదాపుగా కూడా 11 బాక్సుల్లో 12 కోట్ల రూపాయల నగదును వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఫామ్ హౌస్ సంబంధించి చూస్తే కనుక సులోచన ఫార్మ్స్, డాక్టర్ బాలరెడ్డి పేర్ల మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే 2024 జూన్ లోనే కంటి డబ్బు అక్కడికి తరలించినట్టుగా కూడా సిట్ అధికారులు విచారణలో తేటతెలు అవడంతో మొత్తం మీద ఈ కేసులు అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ 2024 జూన్ అంటే కనుక ప్రభుత్వం ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే అప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా కూడా 22,000 కోట్లకు పైగా కూడా అవినీతి జరిగినట్టుగా, లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా విచారణలో తేటతెలిపోయింది. అంటే 2019 2024 వరకు కూడా జరిగిన తర్వాత మళ్ళా తిరిగి మేమే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు జరిగిన తర్వాత అనేక అనుమానాలు రావడంతో వారి దగ్గరలో ఉన్నటువంటి డబ్బులంతా కూడా వేరు వేరు ప్రాంతాలకు తరలించినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 2024 జూన్ లోనే ఈ 12 కోట్ల రూపాయలు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కాచారం మండలంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ కి తరలించినట్టుగా కూడా సిట్ అధికారులు నిగ్గు తేల్చడం జరిగింది. సో అదే విధంగా కూడా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఒక లారీ అట్టపెట్టిలతో బయటకు వెళ్ళినట్టుగా కూడా తేటతెలిపోయింది. అదేవిధంగా జగన్మోహన్ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుంచి కూడా కొన్ని అట్టపెట్టలు బయటకు వెళ్ళినట్టుగా కూడా బయటకు వచ్చింది. సో అప్పటి వరకు కూడా మళ్ళా ప్రభుత్వం తమదే వస్తుంది ధీమాతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులంతా కూడా వారి వారి పరివారాలను వారి ప్రాంతాల్లో నుంచుకున్నట్టు తెలిసి తర్వాత రిజల్ట్స్ ముందు ప్రభుత్వం పారక ముందే తెలివితేటలుగా కూడా చాలా చాకచక్యంగా కూడా ఈ డబ్బులంతా కూడా వేరు వేరు ప్రాంతాలకు తరలించినట్టుగా తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు వారు విచారించినటువంటి కీలక నేతల విషయంలో ఎవరైతే A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి నుంచి ధనంజయ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, వరుణ్ వీళ్ళందరినీ కూడా ఆదాపు 12 మందిని విచారించడం జరిగింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో మొత్తం మీద 41 మంది మీద షార్ట్ షీట్ వేసినప్పటికీ కూడా ఇందులో పాత్రదారులుగా భావిస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నేతలందరినీ కూడా దాదాపు కూడా విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు సోదాలు అదేవిధంగా కూడా దానికి సంబంధించిన నగదుకు సంబంధించి ఎక్కడెక్కడ దాచారనే దానిపై దృష్టి పెట్టడం జరిగింది. దీంతో పాటుగా
ఎక్కడైతే దుబాయ్ లో తలదాచుకున్నటువంటి మరొక 11 మందిని కూడా తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. వారందరూ కూడా పాత్రదారుల కన్నా కూడా సూత్రధారులుగానే మనం భావించాలి. ఎందుకంటే ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వీరు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే వారందరూ కూడా వారి కార్యక్రమాలు నిర్వహించారు కనుక ఖచ్చితంగా కూడా కచ్చిరెడ్డి ఆదేశాలతోటి ఈ 12 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో పెట్టానని చెప్పేసి వరుణ్ వర్ధమాన్ చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలోనే మిగిలిన యువకులందరూ కూడా వీరు చెప్పినట్టుగా పనిచేసినట్టు క్రమంలో భాగంగా అందరూ కూడా షార్ట్ షీట్లు ఉన్నప్పటికీ కూడా కీలక నేతలందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లభిస్తున్నటువంటి ఆధారాల ప్రకారం మరికొంతమందికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో జరిగినటువంటి లిక్కర్ పాలసీ ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ కొత్త పాలసీ ద్వారా కూడా ముందుగానే కోట్లాది రూపాయలు నగదును ధరలించిన ఒక వ్యూహాత్మకంతో కొత్త పాలసీని రూపొందించారని తెలిసింది. కొత్త పాలసీ రూపకర్త సృష్టికర్త దాని విధి విధానం నిర్ధారించినంతా కూడా పూర్తిగా కూడా నితిన్ రెడ్డి అని చెప్తున్నారు. ఆ క్రమంలోనే కొత్త పాలసీ వచ్చిన వెంటనే మొట్టమొదటిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో తయారైనటువంటి లిక్కర్ కంపెనీలో తయారైనటువంటి మద్యాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో విక్రయించాలి. అది బయట వ్యక్తులకి టెండర్ల కనుక పిలిచిస్తే కనుక ఎంత అమ్మాము ఎంత సేల్ జరిగిందనేది తేలిపోతుంది కనుక ముందుగా పూర్తిగా కూడా మద్యం షాపులన్నీ కూడా మద్యపాన నిషేధం పేరుతో వాటి అన్నిటిని ఎత్తేసి కొన్ని ప్రభుత్వమే కొన్ని దుకాణాలు తెరిచి అక్కడ కొంతమంది కుర్రవాళ్ళని పెట్టి వారి దాకా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రూపంలోనే మద్య విక్రయాలు జరిగింది. దీంతో వారి షాపుల నుంచే వారు తయారు చేసిన ఫ్యాక్టరీల నుంచే మద్యం వస్తుంది కనుక ఎంత మద్యం వచ్చిందనేది ఇక్కడికి లెక్కలేవు. అదేవిధంగా అమ్మిందంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ దగ్గర ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ లేవు కనుక ఎంత అమ్మారు అనేది కూడా తెలియకుండా చాలా ప్లాన్డ్ గా ఒక పక్కా పథకం ప్రకారం అంటే ₹1,00,000 కొల్లగొట్టాలని ఒక వ్యూహంతో కొంతమంది వ్యక్తులు కలిసి ఈ పాలసీని సృష్టించారు. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం తమకున్నటువంటి పవర్ అంతా కూడా అడ్డుపెట్టుకుని ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ కూడా ప్రజలను మాత్రం మద్యపాన నిషేధానికి మద్యం షాపులు తగ్గించాము ప్రభుత్వమే విక్రయిస్తుందని చెప్పారు కానీ ఒక నాసి రకమైనటువంటి మద్యాన్ని వారి షాపుల ద్వారా విక్రయించి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టారు. ప్రజల డబ్బును ప్రత్యక్షంగా దోచేశారనేది మాత్రం ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ కేసులో ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అత్యంత కీలకమైనటువంటి పరిణామాలుగా మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే కనుక దీనికి సంబంధించి సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ సోదాలు ఎక్కడితో కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు జరిగినట్టుగా తెలిసింది. అయితే వాటన్నిటినీ కూడా సిట్ అధికారులు ఎక్కడా కూడా బయట పెట్టకుండా చాలా దూరంగా అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే మిగిలిన వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటుగా ఎవరైతే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి వ్యక్తిని కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భవన అయితే ఈ కేసులో A5గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇంతవరకు ఏప్రిల్ 18 తర్వాత మళ్ళీ ఇంతవరకు సిట్ అధికారుల ముందు హాజరు కాలేదు. జూన్లో ఆయన విచారణకు రమ్మన్న ఈ నెలలో విచారణకు రమ్మన్నా కూడా ఆయన రాలేదు. సో మళ్ళీ విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా ఇప్పుడు ఈ భారీ డంపు బయటపడిన నేపథ్యంలో? అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి లేకపోతే ఇంకొక వ్యక్తి అనేది కాదు కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక మనకి ఇప్పటివరకు కూడా అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారులో అత్యంత కీలకమైనటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులే. సో విజయసాయి రెడ్డికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయసాయి రెడ్డి మొట్టమొదటిగా సిట్ విచారణకు హాజరై ఆయన కొన్ని విచారణలో సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి ప్రశ్నకి కొన్ని సమాధానాలు కూడా చెప్పారు. ఆయన ఇచ్చిన ఆధారాలు కూడా మరికొంతమందిని కూడా సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసి వారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. అయితే రెండోసారి ఇచ్చినప్పుడు మాత్రం ఆయన ఒక లెటర్ అయితే పంపడం జరిగింది. నిజంగా కూడా సిట్ అధికారులకు ఇప్పుడు వస్తున్నటువంటి విచారణలో కనుక విజయసాయి రెడ్డి పాత్ర ఉందని కానీ లేకపోతే విజయసాయి రెడ్డి అవసరం ఉందని కానీ తెలిస్తే కానీ ఖచ్చితంగా మరొకసారి నోటీస్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో విజయసాయి రెడ్డి లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకొక నాయకుడు ఇంకొక పెద్ద నాయకుడు అని కాదు. తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా చట్టపరంగా కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బేస్ చేసుకుని వారికి నోటీసులు ఇస్తున్నారు, వారిని పిలుస్తున్నారు, వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయసాయి రెడ్డి 2014 నుంచి 2019 కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఒక కీలక నేతగా ఎదిగారు, ఒక కీలక వ్యక్తిగా పనిచేశారు. ఆ కేసులో ఆ ప్రభుత్వ హయాంలో అన్ని తానే నడిపించారని ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు విజయసాయి రెడ్డి ఆ పార్టీతో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేయడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ విషయంలో అతని పాత్ర ఎంతవరకు ఉంది, ఏ మేరకు అతను ఇన్వాల్వ్ అయ్యారని మాత్రం సిట్ అధికారులకు ఇప్పటికే కొంత సమాచారం అయితే సాయిరెడ్డి మొట్టమొదటిగా విచారణకు హాజరైనప్పుడు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అసలు ఈ లిక్కర్ పాలసీని సృష్టించింది ఎవరు, లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అనేది కూడా
ఆయన కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే నిజంగా కూడా విజయసాయి రెడ్డి మళ్ళా పిలవాల్సిన పరిస్థితి వస్తే మరొకసారి నోటీసులు ఇస్తారు. విత్తాధికారులు నోటీసు ఇచ్చిన మొదటిసారి ఆయన విచారణకు హాజరయ్యారు. రెండవసారి కూడా లిఖితపూర్వకంగా కొంత వివరణ అయితే ఇచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డి విచారణకు సానుకూలంగానే ఉన్నారని చెప్పాలి. అయితే అతను A4 పాత్రలో ఉన్నప్పటికీ కూడా అతను అంటే నిజంగా కూడా శిక్షాధికారులు అతనికి అవసరమైతే నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు అతని పాత్ర కూడా ఉంది. అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అతను కూడా పోలీసులు ఖచ్చితంగా కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే కనుక 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం పాలసీ ఏదైతే ఉందో కొత్త మద్యం పాలసీలో చాలా దారుణాలు, చాలా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా కూడా దాదాపుగా కూడా ప్రాథమికంగా రూఢి అయింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ రోజు రోజుకి కూడా వేగం పుంజుకుంటుంది, మరింత బలపడుతుంది. ఎవరైతే సిట్ అధికారులుగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కేసును విచారించడంతో పాటుగా మల్టీ డైమెన్షన్ వైపు విచారణ చేస్తున్నారు. మరొక వైపు న్యాయపరంగా కూడా వారికి ఎక్కడ బెయిల్ రాకుండా చూస్తూనే మరొక వైపు సోదాలు కూడా ప్రారంభించారు. ఆ సోదాల్లో కూడా ఈ రోజైతే కనుక దాదాపుగా కూడా 11 బాక్సుల్లో 12 కోట్ల రూపాయలు వెలుగులోకి రావడం అనేది కొంత కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. దీంతో మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిది ఈ ఫామ్ హౌస్, ఎవరిది సులోచన ఫార్మ్స్, డాక్టర్ బాలరెడ్డి పేరు మీద, ప్రొఫెసర్ బాలరెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ అన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫామ్ హౌస్ నిజంగా వారు అయితే కనుక వారి 2 కంపెనీలకు కూడా సిద్ధాధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజకేశ్వరరెడ్డి ఆదేశాలు ఎవరి మేరకు ఆదేశాలు ఇచ్చారు అంటే వరుణ్ తరలించడం వెనక, బాలాజీ తరలించడం వెనకాల రాజకేశ్వరరెడ్డి ఆదేశాలని చెప్పారు. అసలు రాజకేశ్వరరెడ్డికి అక్కడ పెట్టమని ఎవరు చెప్పారనేది కూడా ఒక కీలక అంశం. అయితే కొన్ని విచారణలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పటికే చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం సిట్టాధికారులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ఎక్కడా కూడా లీగల్ గా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కేసు నీరు గారిపోకుండా స్ట్రాంగ్ గాని కేసును విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది భవన. అయితే మురళి, ముఖ్యంగా చూసుకుంటే రాజు కాసిరెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పటికే 100 రోజులు దాదాపు అయి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ డెన్నిక్కి సంబంధించి మనం వార్తలైతే వస్తూనే, కానీ ఈ రోజు అధికారికంగా అయితే 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మాత్రమే వాళ్ళు కీలకమైన విషయాలు బయటకు చెప్పగలుగుతున్నారు అని చెప్పి అనుకోవాలా? అంటే సిట్ అధికారులు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రోజు రోజుకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు అని చెప్పి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా మురళి. అంటే భువన సిట్ అధికారులు కేసు విచారణ ప్రారంభించక ముందే వరకు కూడా ఇన్ఫర్మేషన్ అంతా వారు గ్యాదర్ చేశారు. అంటే అసలు అప్పట్లో జరిగినటువంటి పరిణామాలపై కానీ, లేకపోతే లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే నగదు బదిలీకి సంబంధించిన అంశాలపై కానీ ప్రాథమికంగా సిట్ అధికారులు కొంత విచారణ పూర్తి స్థాయిలో సేకరించారు. ఆ విచారణకు ఆధారంగా అవసరమైనటువంటి ఏదైతే సాక్ష్యాలు అవ్వచ్చు లేదా ఆధారాలు అవ్వచ్చు వాటన్నిటినీ కూడా వారు ముందుగానే వాటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాతే కేసును విచారణ వేగవంతం చేసి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూడా A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు ఉన్నారో కసిరెడ్డికి సంబంధించి చూస్తే కనుక అతను ఫస్ట్ A1 గా ఉండడానికి కారణం ఈ లిక్కర్ అంతా కూడా రాజు కసిరెడ్డికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ నుంచి అన్ని పాయింట్స్ కి డిస్ట్రిబ్యూషన్ అయింది. ఆ డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి కూడా అక్కడి నుంచి వచ్చిన డబ్బు అంతా కూడా రాజు కసిరెడ్డికే చేరింది కనుక అతను A1 గా పెట్టారు. అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేసి ఆ నోటీసుల ప్రకారం వారిని పిలిచి వారిని విచారిస్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరించు ఆ కేసుకు బాగా బలమైనటువంటి అంశాలని సేకరించిన తర్వాతే ప్రత్యక్షంగా కూడా సోదాలకు రంగంలోకి దిగారని చెప్పాలి సిట్ అధికారులు. ఎందుకంటే ఈ రోజు దొరికినటువంటి 11 కోట్ల రూపాయల కన్నా కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం సిట్ అధికారుల దగ్గర ఉంది. వాటన్నిటినీ కూడా 1 by 1 వారు రివైల్ చేస్తూ కూడా దేన్ని మనం ముందు వెళ్ళాలి, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసేమండి. అంటే ఇబ్బంది అంటే న్యాయపరంగా కూడా ఎక్కడ కేసు అవతల వారికి అవకాశాలు లేకుండా చూసేందుకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ కూడా ఈ రోజు దొరికినటువంటి 11 కోట్లు అనేది ఆ ఎంటైర్ స్కామ్ లో చాలా చిన్న అమౌంట్ ఉండొచ్చు. మొట్టమొదటిగా పెద్ద డబ్బు దొరికింది కనుక ఆ కేసులో ఒక బలమైనటువంటి ఆధారం లభించిందని మనకు అర్థమవుతుంది. కానీ దగ్గర 22,000 కోట్ల నగదంటే 11 కోట్లు మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది? దుబాయ్ లో గోల్డ్ కొన్నారన్నారు, లేదా బెంగళూరులో ఉందన్నారు, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉందన్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు ఇళ్లలో ఉందనేది అత్యంత కీలకమైనటువంటి డబ్బు. ఆ సమాచారం అంతా కూడా సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఒక్కొక్కటే కాకుండా వాళ్ళు సోదాల ద్వారా వాటిని బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్లో తనిఖీలు నిర్వహించిన సిట్ 12 పెట్టెల్లో దాచిన 11 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బును A1 రాజుకస్ రెడ్డి చాణక్య ఆదేశాలతో 2024 జూన్లో దాచినట్లు వరుణ్ అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న డబ్బు సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఏపీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం చోటు చేసుకుంది. అక్రమ మద్యం నగదు డంపును ఏపీ సిట్ పట్టుకుంది. ఫామ్ హౌస్లో 12 అట్టపెట్టెల్లో ఉంచిన 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్లో ఈ నగదును పట్టుకున్నారు. ఏపీ మద్యం కేసు నిందితుడు రాజకేశ్ రెడ్డి సూచనల మేరకు నగదును 12 బాక్సుల్లో ఉంచినట్లు గుర్తించారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా ఏపీ సిట్ ఈ సోదాలు జరిపింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వరుణ్ పురుషోత్తం A40గా ఉన్నాడు.